నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మీరెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ చలికాలంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలండి, ముఖ్యంగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి. చిన్నపిల్లల విషయానికి వస్తే చలికి తక్కువగా తీసుకెళ్ళడం అంటే ముఖ్యంగా పొద్దున 8 కంటే ముందు, రాత్రి 6 తర్వాత బయటకి తిరగడం కానీ, కొంచెం వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పదార్థాలు తీసుకోవడం లాంటివి చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా వస్తాయి. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఫ్లూ అంటే సర్ది, దగ్గు, నిమోనియా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామందిలో చూస్తుంటాం మనం. ఇట్లాంటివి ప్రివెంట్ చేయొచ్చు ఈ చిన్న చిన్న మెజర్స్ తీసుకోవడం వల్ల. ఇంకా వృద్ధులలో కానీ ఆస్తమా పేషెంట్స్, దమ్ము, సిఓపిడి పేషెంట్స్, గుండె సమస్యలు ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే ఈ ఫ్లూ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువగా వస్తుంది, సో వీళ్ళంత తొందరగా మనం ఒక అలార్మింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫీవర్ 2 days 3 days అయినా తగ్గకపోవడం, దమ్ము ఎక్కువ అయిపోవడం, దమ్ము నిలవలేకపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి కండిషన్స్ మీరు వెంటనే అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే మమ్మల్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా రికవరీ అనేది ఉంటుందండి. అదర్వైజ్ వెంటిలేటర్ పైకి వెళ్ళి డయాలసిస్ అవసరం పడడం, ఎక్కువ రోజులు ఐసీయూ కేర్, యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ ఓవరాల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వెచ్చగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి, నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇట్లాంటివి టైం టు టైం వేయించడం, ప్రతి వ్యాక్సిన్ స్కెడ్యూల్ని ఫాలో అవ్వడం. అండ్ ఒకవేళ మీకు ఏమైనా అలారమింగ్ సిమ్టమ్స్ అంటే వార్నింగ్ సైన్స్ అంటారు ఇవన్నీ, ఫీవర్, దగ్గు, దమ్ ఇవి ఎక్కువ అవుతున్నప్పుడు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి మేమిచ్చే కేర్ని తీసుకొని తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ అండి.